హాయ్ హలో వెల్కమ్. మా జెన్యూన్ రివ్యూలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ జెన్యూన్ కామెంట్ చేయండి. జీవితంలో చాలా సమస్యలకు మూల కారణం అహం. దాన్నే ఇంగ్లీషులో ఈగో అంటాం. సరే, దాని గురించి మళ్లీ మాట్లాడుదాం. మద్రాస్కారన్ అనే తమిళ్ మూవీ ఇటీవల ఆహా ఓటీటీలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఎలా ఉందో చూద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవచ్చో వీడియో చివర్లో చెబుతాను. మద్రాస్కారన్ మూవీ ఎలా ఉందంటే ఓకే, బాగుంది అని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారు 1:15 నిమిషాల వరకు బాగా ఎంగేజింగ్గా ఉంటుంది. ప్రేక్షకుని బాగా లీనం చేస్తుంది. తర్వాత కాస్త స్లో అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. కథ విషయానికొస్తే హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే హీరో తన సొంత ఊరిలో తన బంధువుల మధ్య పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఒక లాడ్జ్లో పెళ్లి కోసం దిగిన హీరోయిన్ పెళ్లికి ముందు ఒకసారి చూడాలని హీరోను అడుగుతుంది. దాంతో హీరో కారులో బయలుదేరుతాడు. దారిలో హీరో ఫోన్ ఎత్తడానికి ప్రయత్నిస్తూ కుక్కల్ని తప్పించబోయి ఒక గర్భిణిని తన కారుతో తరలించడం జరిగింది. తర్వాత హీరోపై గర్భిణి యొక్క బంధువులు ఎలా రియాక్ట్ అవుతారు, హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు, ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటాడో అనేది సినిమా. సినిమాలో పగ, ప్రతీకారం, సెంటిమెంటు, కులతత్వం, రాజకీయం అన్నీ మిక్స్ చేశారు. సినిమా కథ బాగుంది. కథకు తీసుకున్న పాయింట్స్ బాగున్నాయి. హాస్పిటల్లో తీసిన సన్నివేశాలు క్యూరియాసిటీని పెంచుతాయి. సినిమాలోని కీ పాయింట్ సినిమా చివరి వరకు చూసేలా చేస్తుంది. హీరోకు అతని మేనమామకు మధ్యన గల ఒక 2 సన్నివేశాలు సెంటిమెంట్ గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని ఫైట్స్ బాగున్నాయి. డబ్బింగ్ బానే చేశారు. హీరో పాత్ర చేసిన మలయాళ యాక్టర్ షేన్ నిగం గారు తన పాత్రలో బాగా ఇమిడిపోయి బాగా పర్ఫార్మ్ చేశారు. హీరోయిన్ పాత్రలో చేసిన నిహారిక కొనిదెల గారు ఒక పాట తప్పించి మిగతా విషయంలో జస్ట్ ఓకే అనిపించారు. దేవర సినిమాలో కుంజర పాత్ర పోషించిన కలయరసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో బాగా యాక్ట్ చేశారు. తమిళ్ నటుడు కరుణాస్ ఈ సినిమాలో హీరో మేనమామ పాత్రకు న్యాయం చేశారు. మ్యూజిక్ విషయానికొస్తే ఒక సాంగ్ బాగుంది, మిగతా సాంగ్స్ బాగాలేవు. బిజిఎం ఓకే. సినిమా మేరకు సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక్కడ డ్రాబాక్స్ విషయానికి వస్తే చివరి 45 నిమిషాల సినిమాలో స్క్రీన్ ప్లే, రైటింగ్ సరిగా లేదు. సినిమా ట్రాక్ తప్పుతుంది. క్యూరియాసిటీ తగ్గి కాస్త బోర్గా, గందరగోళంగా మరియు లాగ్గా అనిపిస్తుంది. దర్శకులు వాలి మోహన్ దాస్ గారు అనవసర విషయాలను కథనంలోకి చేర్చారు. కాస్ట్ మీద, రాజకీయం మీద తీసిన సీన్లు అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేవు. కొన్ని రోజుల్లోనే కేసులో తీర్పు రావటం లాజికల్ గా లేదు. హీరోయిన్ల మధ్య సీన్లు వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్లను ముందే ప్రిడిక్ట్ చేయవచ్చు. క్లైమాక్స్ సీన్లో హీరో నిజాలు తెలుసుకుని కూడా విలన్ చేతిలో తన్నులు తినే సీన్ నచ్చలేదు. ఆ చివరి 45 నిమిషాలు డైరెక్టర్ దృష్టి పెట్టి బాగా మలిచి ఉంటే సినిమా మంచి సూపర్ హిట్ అయ్యేది. ఓటీటీ కాబట్టి ఒకసారి చూడవచ్చు. ఒక కామన్ ఆడియన్ గా నా జెన్యూన్ రేటింగ్ 2.75. ఇక సినిమా నుంచి ఈ విషయాలను నేర్చుకోవచ్చు. మొదటిది ఈగో. మనిషికి ఉన్న ఈగో వల్ల కొన్ని సందర్భాల్లో దారినపోయే దరిద్రాలను తగిలించుకోవాల్సి వస్తుంది. రెండోది, సినిమాలో పెళ్లి అయ్యేంతవరకు బయటికి ఎక్కడికి వెళ్లవద్దని తల్లి చెబుతుంది. కాని హీరో వినకుండా వెళ్లి ప్రమాదానికి కారణమై సమస్యలు ఎదుర్కొంటాడు. కాబట్టి తల్లి చెప్పిన మాటపై దృష్టి పెట్టు, లేకపోతే అంతే సంగతులు. ఇక మూడోది, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా చిక్కుల్లో పడతాం. కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.